హాయ్ ఫ్రెండ్స్, అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? మిగతా పార్టీలకు రేవ్ పార్టీకి మధ్య తేడా ఏంటి? అసలు రేవ్ పార్టీలో ఏం చేస్తారు? ఎప్పుడు రేవ్ పార్టీకి సంబంధించిన వార్త వచ్చినా పోలీసులు రైడ్ చేశారు అని చెప్పి మనం వింటూ ఉంటాం. ఎందుకు పోలీసులు రైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఎప్పుడైనా సరే రేవ్ పార్టీలో కొంతమంది దొరికారు అనగానే వాళ్ళు మొహాలకు కర్చీఫ్లో టవల్సో అడ్డం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనం చూడొచ్చు. ఎందుకలా మొహాలు దాచుకొని వెళ్ళిపోతూ ఉంటారు? మరి పార్టీయే కదా, పార్టీకి అటెండ్ అయ్యారు కదా, మరి ఎందుకలా మొహం దాచుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, అక్కడ ఏం చేస్తారు అనేది తెలిస్తే అప్పుడు ఇదంతా అర్థం అవుతుంది. అసలు ఎందుకు ఇప్పుడు మనం రేవ్ పార్టీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్క సామాన్యుడికి కూడా రేవ్ పార్టీ అంటే అక్కడ ఏదో జరగకూడదు జరుగుతోంది అన్న భావన అయితే కలుగుతోంది. మరి ఏం జరుగుతుంది? సాధారణంగా అండి, రేవ్ పార్టీ అనగానే సామాన్యమైన ప్రజలు, అంటే రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు గాని, మధ్యతరగతి వాళ్ళు గాని, ఎగువ మధ్యతరగతి వాళ్ళు గాని అందులో పార్టిసిపేట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. రేవ్ పార్టీలకు 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు 50 లక్షల నుంచి ₹1 కోటి మధ్యలో ఫీ కడతారు. అది కూడా ఎంతసేపటికి? 24 అవర్స్ రేవ్ పార్టీ కోసం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒక్క రోజులో 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా స్పెండ్ చేయగలుగుతున్నారంటే ఇక వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అయ్యి ఉండరు. ఎగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఆ పని చేయలేరు కదా. బాగా డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు, బాగా బలిసినోళ్ల పిల్లలు, ఇంకా నార్మల్ మన మాస్ భాషలో చెప్పాలంటే అలాంటి వాళ్ళు మాత్రమే రేవ్ పార్టీలకు అటెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రేవ్ పార్టీ అన్న కాన్సెప్ట్ అండి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ దేశంలో అయితే రేవ్ పార్టీ పుట్టిందో ఆ దేశంలో ప్రస్తుతం రేవ్ పార్టీ గనక పెట్టారంటే పోలీసులు వచ్చి రేవ్ ఎడతారు. ఆ దేశం మరి ఇంకేదో కాదు, యూకే. అవునండి, యునైటెడ్ కింగ్డమ్. 1950s ఈ రేవ్ పార్టీకి సంబంధించింది అక్కడ పుట్టింది. రకరకాల భావజాలాలు. ఎందుకు మనం స్ట్రైట్ గా ఆలోచించాలి? ఎందుకు మనం సామాన్యమైన వాళ్ళలా ఆలోచించాలి? ఎందుకు మనం సిస్టమ్ పెట్టినటువంటి నియమాలను మనం పాటిస్తూ జీవితాన్ని బతకాలి? ఎందుకు మనం జీవితంలో సిస్టమ్ పెట్టిన రూల్స్ ని మొత్తం బ్రేక్ చేస్తూ ఎందుకు బతకూడదు? ఎందుకు మనం స్వేచ్ఛగా బతకూడదు? మనం మనకిష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా బతికితే దానికి విచ్చలవిడితనం అని చెప్పి సమాజం పేరు పెడుతోంది ఏమిటి అన్న భావజాలాలు మెల్లిగా మొదలయ్యాయి. అక్కడి నుంచి మొదలైందండి ఈ రేవ్ పార్టీకి సంబంధించిన కల్చర్. 1950s పుట్టినప్పటికీ 1980s 1990s ఫుల్ పీక్ కి వెళ్ళింది. ఆ తర్వాత వేరే వేరే దేశాలకు కూడా వ్యాపించింది. పార్టీ పెట్టడము, మందు కొట్టడము అన్నది సామాన్యమైన పార్టీలలో అక్కడి వరకు ఉంటుంది. మందు తాగుతారు, ఏదో కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి పార్టీల గురించి మనం చాలా వినుంటాం. కానీ రేవ్ పార్టీ అనగానే అండి మాదక ద్రవ్యాలను ఉపయోగించడం ఒకటి, రెండోది విచ్చలవిడిగా శృంగారం చేస్తూ ఉండడము. కొన్ని రేవ్ పార్టీల గురించి అయితే మనం చదివినప్పుడు ఆశ్చర్యపోతాం. పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి రేవ్ పార్టీలు వాళ్ళ పార్ట్నర్స్ ని వాళ్ళు మార్చుకోవడం. అంటే భార్యాభర్త వెళతారు, ఈ సెలబ్రిటీలో ఎవరో, లేదు లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళతారు. అవతల కూడా వేరే భార్యాభర్తలు వాళ్ళు వస్తారు కదా, వీళ్ళ పార్ట్నర్స్ ని వీళ్ళు మార్చుకుంటారు. అంటే భార్యలను మార్చుకునేటటువంటి సంస్కృతి. అంటే ఆ 24 అవర్స్ వీళ్ళు వేరే వాడి భార్యతో శృంగారం చేయడం, వాడు వీడి భార్యతో శృంగారం చేయడము, ఇటువంటి దారుణమైన విచ్చలవిడితనము రకరకాల రేవ్ పార్టీలలో మనకు జరిగినట్టుగా రకరకాల వార్తలున్నాయి. దాని మీద చాలా చాలా విశ్లేషణలు ఉన్నాయి అంతర్జాతీయంగా. దురదృష్టవశాత్తు భారతదేశానికి అది వ్యాపించింది. 1990s ఆ టైంలో గనక మనం భారతదేశంలో చూస్తే, మన భారతదేశంలో డబ్బు ఎక్కువగా ఉండేది కాదు. ఎంత పెద్ద ధనవంతుడైనా సరే చేతిలో డబ్బు ఆడనటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమక్రమంగా భారతదేశంలో కూడా ఆర్థిక పరంగా అన్ని రంగాలలోనూ బలోపేతమవుతూ రావడం వల్ల అటు మీడియా రంగం గాని, సాఫ్ట్వేర్ రంగం గాని, రకరకాల సర్వీసెస్ కానీ, అలాగే సినిమా రంగం గాని, ప్రముఖంగా చెప్పాలంటే క్రీడలు గాని, కోట్లాది రూపాయల డబ్బు కళ్ళ చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కోట్లాది రూపాయల డబ్బు ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో అక్కడ అంటే తిన్నది అరగని వ్యవహారం ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎలా ఈ డబ్బును ఖర్చు పెట్టాలి అన్నది స్టార్ట్ అవుతుంది. కొంతమంది పేదవాళ్లకు ఏదో దానం చేసే ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది డబ్బుంది కదా అని ఒక విద్యాలయాన్నో వైద్యాలయాన్నో కట్టించే ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది వాళ్ళ ఊరికి ఏదో రోడ్డు వేసే పని చేద్దామని చెప్పి అట్లాంటి మంచి పనులు చేయొచ్చు. కానీ అందరూ అలాగే ఉంటే అది సమాజం ఎందుకు అవుతుంది? పాశ్చాత్య దేశాల నుంచి డంప్ చేసుకున్నటువంటి రకరకాల
కల్చర్స్ లోపల ఇది ఒక భాగం. ఈ రేవ్ పార్టీ అన్నది ప్రారంభం అయ్యింది. మీరు తీసుకొని చూడండి కావాలంటే 1980s లో కానీ 1990s లో కానీ భారతదేశంలో రేవ్ పార్టీ జరిగినట్టు ఎక్కడ కూడా మీకు దాఖలాలు కనిపించవు. 2000s తర్వాత మీకు రేవ్ పార్టీకి సంబంధించింది విస్తృతంగాను విపరీతంగాను న్యూస్ ఛానల్స్ లో న్యూస్ పేపర్స్ లో కనిపించేది. ఎక్కువగా సినిమా రంగానికి చెందినటువంటి సెలబ్రిటీస్, సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వాళ్ళు, క్రీడలకు చెందినటువంటి వాళ్ళు, టీవీ రంగానికి చెందినటువంటి సెలబ్రిటీస్, లేదు వాళ్ళ పిల్లలు, లేదు పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద లాయర్స్ వాళ్ళ పిల్లలు, అంటే విదేశాలలో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు, అక్కడున్న పాశ్చాత్య కల్చర్ కు బాగా అలవాటైపోయి మన భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా ఆ కల్చర్ ని మనం ఎందుకు కొనసాగించకూడదు అన్న కోణంలో ఆలోచించే వాళ్ళు. ఇట్లా వీళ్ళందరూ మనకు రేవ్ పార్టీలలో, రకరకాల రేవ్ పార్టీలలో దొరికినట్టుగా భారతదేశంలో జరిగిన విస్తృతమైనటువంటి రేవ్ పార్టీలకు సంబంధించిన డేటా తీసుకొని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఒకటండి, విపరీతంగా లేజర్ లైట్లు, పెద్ద సౌండ్ తో మ్యూజిక్, ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్సింగ్ వేసుకోవడం, అది కూడా ఏంటి ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు, పరిమిత సంఖ్యలో మాత్రమే వస్తారు, సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే వస్తారు. ఆ రేవ్ పార్టీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక మెనూ లాంటిది సిద్ధం చేసుకుంటారు. మామూలుగా మెనూ అంటే ఏముంటుందండి, మెనూ అనగానే టక్కున మనకి ఏం గుర్తొస్తుంది, స్టార్టర్స్ ఏముంటాయి, మెయిన్ కోర్స్ ఏముంటుంది, డిన్నర్, ఫుడ్ ఏముంటుంది, ఇవన్నీ ఉంటాయి అంతే కదా. కాస్త బార్లకు సంబంధించిన మెనూ అనేసరికి వీటితో పాటు ఆల్కహాల్ కూడా ఉంటుంది. కానీ రేవ్ పార్టీకి సంబంధించిన మెనూస్ పాశ్చాత్య దేశాలకు సంబంధించి కానీ మన భారతదేశానికి సంబంధించి కానీ పోలీసులు ఇస్తున్నటువంటి కథనం తీసుకొని చూస్తే వాళ్ళ మెనూలో ఏముంటుందంటే ఏ మాదక ద్రవ్యాలు ఆ పార్టీలలో సప్లై చేయబోతూ ఉన్నారు, దాంట్లో విచ్చలవిడి శృంగారం ఏ స్థాయిలో ఉంటుంది, ఆ విచ్చలవిడి శృంగారం జరపడానికి రూమ్స్ అవైలబిలిటీ ఉందా లేదా, పార్ట్నర్స్ కి సంబంధించిన ఆ స్వాపింగ్ అంటారు, అంటే భాగస్వాములను మార్చుకునేటటువంటిది ఉందా లేదా ఆ మెనూలో. ఆ మాదక ద్రవ్యాలలో కూడా ఏ రకాల మాదక ద్రవ్యాలు ఏ సమయంలో సప్లై చేస్తారు, ఇవన్నీ అండి వాళ్ళ మెనూలో పొందుపరుచుకొని కేవలం ఒక క్లోజ్డ్ సర్క్యూట్, ఒక క్లోజ్డ్ గ్రూప్ లాంటిది ఉంటుంది, దాంట్లో చర్చించుకోవడము, దాంట్లో ఒకరి నుంచి ఒకరికి సమాచారాన్ని అందించుకోవడము. సో ఆ రేవ్ పార్టీకి ఎంత, ఇప్పుడు బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో 50 లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా ప్రస్తుతం మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై అక్కడ జరిగినటువంటి కొన్ని రేవ్ పార్టీస్ లో ₹1,00,00,000 దాకా వసూలు చేసినట్టుగా, అంటే 24 hours ₹1,00,00,000 దాకా వసూలు చేసినట్టుగా మనకు రకరకాల కథనాలు అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని రేవ్ పార్టీస్ అయితే 3 రోజుల పాటు నిర్వహించి 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడము, ఇవన్నీ కూడా మనం వినొచ్చు. అంతకుముందు షారుఖ్ ఖాన్ కొడుకు ఒక పార్టీలో దొరకడము, అదంతా కూడా షిప్ యార్డ్ లో కండక్ట్ చేయడము, కొంతమంది క్రూజ్ లోపల రేవ్ పార్టీని కండక్ట్ చేయడము, ఎందుకంటే అక్కడికి వచ్చి పోలీసులు కానీ ఎవరన్నా పట్టుకోవాలన్నా కానీ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి షిప్స్ లో కండక్ట్ చేయడము, లేదా ఒక పెద్ద సెలబ్రిటీకి సంబంధించిన ఫామ్ హౌస్ లో కండక్ట్ చేయడము. ఆ ఫామ్ హౌస్ లోకి అంత ఈజీగా పోలీసులు అడుగు పెట్టలేరు, యాక్సెస్ అంత ఈజీగా రాదు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కు సంబంధించిన ఫామ్ హౌస్ కనుక ఉందనుకోండి, అడుగడుగున సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లే లోపే సెక్యూరిటీ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ చేరవేయడం, ఎవరైనా పోలీసులు వస్తున్నారా ఏమొస్తున్నారా అని, మాదక ద్రవ్యాలు అవన్నీ ఏమైనా ఉంటే క్షణాలలో వాటిని మాయం చేసేయడము, అక్కడి నుంచి ఎవరైనా పెద్ద పెద్ద తలకాయలు అక్కడ ఉన్నారు, మీడియా చాలా ఈజీగా గుర్తుపట్టగలిగే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని వేరే మార్గాల గుండా తరలించడము, ఇట్లాంటి పనులు చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అంటే మెయిన్ అండి, ఒకటి మాదక ద్రవ్యాలు, 2 విచ్చలవిడి సెక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది రేవ్ పార్టీస్ లో. ఎక్కడైతే ఈ 2 ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో అది ఖచ్చితంగా ఇల్లీగల్ వ్యవహారం. ఎక్కడైతే ఇల్లీగల్ వ్యవహారం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా పోలీసులు ప్రత్యక్షం అవుతారు, అవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అందుకనే పోలీసులు అక్కడికి వెళ్తారు. అందుకనే మనం మొదట క్వశ్చన్ వేసుకున్నాం చూసారా, రేవ్ పార్టీ ఎవరైనా సరే కనిపించారు, మీడియా ఫ్లాష్ అవుతుంది అనగానే లైట్లు టకటక వాళ్ళ మొహాలు దాచేసుకొని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు. నార్మల్ పార్టీ గనక అయితే అక్కడి నుంచి వాళ్ళు అంతగా పారిపోయే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ అన్నది లీగలే కదండి. సరే, అది మారల్ ఆస్పెక్ట్స్ అని కాసేపు పక్కన పెట్టండి. లీగల్ ఆస్పెక్ట్స్ లో మనం గనక మాట్లాడితే, నేను తాగకపోవచ్చు, వింటున్న మీరు తాగకపోవచ్చు, మందు తాగకపోవచ్చు, బట్ స్టిల్ ఆల్కహాల్ అనేది లీగల్ ఎంటిటీ లాగా ఉంది కాబట్టి లా ఆఫ్ ల్యాండ్ లోపల. సరే, ఆల్కహాల్ పార్టీ మాత్రమే పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు కూడా అట్లా పారిపోవాల్సిన అవసరం లేదు, పారిపోరు. అవునండి, మేము తిన్నాము, మందు ఆర్డర్ ఇచ్చుకున్నాం, తాగాము అని చెప్పి ధైర్యంగా చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ అక్కడ అంతకు మించినటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విచ్చలవిడి శృంగారానికి సంబంధించి కూడా అంటే రకరకాల కథనాలు మనం తీసుకొని చూస్తే, మన భారతదేశానికి సంబంధించి కానీ విదేశాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఒక 50 ఏళ్ళు
అలా దాటినటువంటి వాళ్లను, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, అలాంటి వాళ్లను రేవ్ పార్టీలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఫ్యాంటసీస్, అంటే శృంగారపరమైనటువంటి ఫ్యాంటసీస్ తీర్చుకునే ప్రయత్నం చేయడము, ఇంకా వాళ్ళు మేము యంగ్గా ఉన్నాము అని తాపత్రయపడుతూ చుట్టుపక్కల వాళ్లకు నేను స్టిల్ యంగ్ అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే అలాంటి సెలబ్రిటీస్ని కూడా వీళ్ళు ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేసేవాళ్ళు నీట్గా టార్గెట్ చేసి ఇందులోకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అంటే 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా స్టిల్ నేను యంగ్గా ఉన్నాను అని చెప్పి ఫీల్ అవ్వడం వేరు. ఒక ఫాల్స్ ప్రిస్టేజ్, ఒక ఫసాడ్ అంటాం, ఫసాడ్ FACADE, ఒక ఫసాడ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ. మీకు కొంతమంది సెలబ్రిటీస్ యొక్క ఇంటర్వ్యూస్ అవన్నీ చూస్తుంటే కూడా అర్థం అవుతుంది, ఆ లేకి బుద్ధులు కానీ అవన్నీ కూడా అర్థం అవుతుంది. సరదాగా నేను ఇంకా యంగ్గా ఉన్నాను, ఇంకా నేను యంగ్గా ఆలోచిస్తున్నాను, ఒక యువకుడు ఆలోచించినట్టు నేను ఆలోచిస్తున్నాను, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా అంత కొత్తదనంతో ఆలోచిస్తున్నాను అని చెప్పడం వేరు, అది వేరు. కానీ ఇంకా నేను 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా సరే ఆ రకమైనటువంటి డ్రెస్సింగ్ వేసుకుంటూ ఆ రకంగా నేను ఇంకా యువతతో సమానంగా పోటీ పడి నేను శృంగారాన్ని చేయగలను అని చెప్పి నమ్ముతూ దాన్ని రేవ్ పార్టీలో ప్రదర్శించే కార్యక్రమాలు చేయడం, ఇట్లాంటి వాళ్ళని కరెక్ట్గా పట్టుకొని మరీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు నిర్వాహకులు. మీరు చాలా సందర్భాలలో దొరికినప్పుడు చూస్తే యువత ఎంతమంది దొరుకుతారో రేవ్ పార్టీస్లో 50 నుంచి 60 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు అంతే మంది దొరుకుతుంటారు. మీరు చాలా సందర్భాలలో గమనించండి. సో వీళ్ళు వెళ్ళి అక్కడ యువకులతో శృంగారం చేసే కార్యక్రమాలు, విచ్చలవిడిగా శృంగారం చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా ఫామ్ హౌస్ లాంటి చోట జరిగినాయంటే ఫామ్ హౌస్లో అనుబంధంగా కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి. ఆ రూమ్స్ అన్ని కూడా వీళ్ళు బ్లాక్ చేసి పెడతారు. 1 గంట 2 గంటలు 3 గంటలు ఇట్లా రూమ్స్ బ్లాక్ చేసి పెట్టి ఇక ఎవరైతే ఇక తాగుతూ ఆ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ నెక్స్ట్ ఇక శృంగారం చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి ఆ రూమ్లలోకి వీళ్ళు పంపిస్తూ ఉండడము. అంటే ఎవరితో శృంగారం చేస్తున్నారో తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. అటువంటి విచ్చలవిడితనం అనేది రేవ్ పార్టీస్లో ఉంటుంది అన్నది నిర్వివాద అంశం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఎందుకు ఇంత గంటాపదంగా మనం చెప్తున్నాం? మనం ఎప్పుడు రేవ్ పార్టీలకు వెళ్ళి ఉండకపోవచ్చు, వెళ్ళం, బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నాము అని అంటే రూట్ అండి. అసలు ఆ రూట్, ఫిలసాఫికల్ రూట్ ఎక్కడ పడింది, రేవ్ పార్టీ యొక్క రూట్ ఎక్కడ పడింది అన్నది కనుక మనం ఆలోచిస్తే ఈజీగా అర్థమైపోతుంది. నిజానికి ఫ్రెంచ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకొని ఇప్పుడు మనకు జిప్సీ కల్చర్ వినే ఉంటాం. దేవానంద్ గారి సినిమా మనకు టక్కున గుర్తొస్తుంది, దమ్మరో దమ్ పాట గుర్తొస్తుంది, మిట్ జాయే హమ్ గుర్తుండే ఉంటుంది మీ అందరికి కూడా. ఈ జిప్సీ కల్చరు, దేవానంద్ చెల్లెలు ఉంటుంది, వెళ్ళిపోతుంది చిన్నప్పుడే ఇంట్లో నుంచి, అంటే స్వేచ్ఛగా బతకాలి అనుకునే ఒక కల్చర్ జిప్సీ కల్చరు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు, తింటుంటారు, తాగుతూ ఉంటారు, కావాల్సిన దగ్గర ఏదో అడుక్కుంటూ ఉంటారు, ఏదో పైసలు సంపాదిస్తారు, వచ్చిన పైసలన్నీ ఖర్చు పెట్టేస్తారు, తాగుడుకు మాదక ద్రవ్యాలకు ఎగిరి దూకడము, విచ్చలవిడి శృంగారము, ఎవరితో పడితే వాళ్ళు శృంగారం చేయొచ్చు అన్నటువంటిది సిస్టమ్ పెట్టినటువంటి రూల్స్ని మనం బ్రేక్ చేసి బతుకుదాం కానీ ఎవడు మనల్ని ఏం చేస్తాడులే అన్నటువంటి కోణంలో నుంచి ఆ జిప్సీ కల్చర్ దాన్ని మనకు చూపించారు దేవానంద్ గారి సినిమాలో. ఆ సినిమా వచ్చినప్పుడే చాలా పెద్ద చర్చ జరిగింది, అంటే ఇలా ఉంటుంది ఆ జిప్సీ కల్చర్ ఇవన్నీ అని. ఇప్పుడు ఈ రేవ్ పార్టీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా, జిప్సీస్ కూడా అండి ఈ రేవ్ పార్టీలు పుట్టడానికి ఒక బలమైన కారణం. ఇంకా రకరకాల సిద్ధాంతాలు యూరోప్లో పుట్టడం మొదలయ్యింది. అరే నేను ఎందుకు ఒక భార్యతో ఎందుకు బతకాలి, లేదు నేను ఒక భర్తతో ఎందుకు బతకాలి, అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను 10 మందితో తిరుగుతాను, నాకు శృంగారం చేయాలి అని చెప్పి అనిపించినప్పుడల్లా ఒక పార్టీ పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినంత మందితో నేను శృంగారం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాదక ద్రవ్యాలు తీసుకుంటాను, ఎవడు నన్ను ఏం చేస్తాడు. ఈ రకమైనటువంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలతో, అంటే సిస్టమ్కి యాంటీగా ఉండాలి. కల్చరల్, ఇప్పుడు సిస్టమ్ అనేసరికి ఒక కల్చర్ ఉంటుంది, సిస్టమ్ అనేసరికి పొలిటికల్ వ్యూ ఉంటుంది, రకరకాల పొలిటికల్ వ్యూస్ ఉంటాయి. సిస్టమ్ అనేసరికి రకరకాల భావజాలాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి నేను ఎందుకు బతకూడదు, వీటన్నింటిని బ్రేక్ చేస్తూ నేను ఎందుకు బతకూడదు అన్నటువంటి ఆలోచనలో నుంచి రేవ్ పార్టీ పుట్టింది. ఇప్పుడు అంతకుముందు ఒకసారి మనము జీన్స్ ప్యాంట్ గురించి మాట్లాడుకున్నాం, మీలో ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, మన ఛానల్ చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు జీన్స్ ప్యాంట్లో బొక్కల జీన్స్ మీరు చూడొచ్చు, టాన్ జీన్స్ అని చెప్పి చెప్తుంటారు, కానీ చాలా మంది వేసుకుంటూ ఉంటారు. అసలు రూట్ ఎక్కడ పుట్టింది అనుకుంటున్నారు? ఆ బొక్కల జీన్స్ ఎలా పడితే అలా చింపేసుకొని యూకేలో పుట్టింది. ఎందుకు పుట్టింది అనుకున్నారు? సిస్టమ్ చెప్పినట్టు నేను ఎందుకు బతకాలి, సిస్టమ్కి అగైనెస్ట్గా నేను ఉంటాను, అంటే రౌడీ బాయ్ లాగా అనమాట.
నా ఇష్టం వచ్చినట్టు నేను అంటాను, నువ్వు పెట్టిన రూల్స్ నేనేంద్రా పాటించేది, సిస్టమ్ పెట్టింది అని చెప్పి చెప్పడానికి వాళ్ళకున్నటువంటి జీన్స్ ను కత్తిరించుకొని ఎక్కడ పడితే అక్కడ బొక్కలు పెట్టుకొని కత్తిరించుకొని చింపేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూడంగానే అంటే అలాంటి యువతి యువకులను చూడంగానే ఎలాంటి ఫీలింగ్ రావాలంటే వీళ్ళు సిస్టమ్ కి అగైనెస్ట్ గా ఉండాలనుకుంటున్నారు, సిస్టమ్ కి అగైనెస్ట్ గా రూల్స్ బ్రేక్ చేసి స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నారు అన్న ఐడియాలజీని ఆ టాన్ జీన్స్ అనేది ఇస్తుంది. సో అక్కడి నుంచి రకరకాల భావజాలాలండి ఎలా మిక్స్ అయి ఉన్నాయో మీరు చూడండి. సో రేవ్ పార్టీ ఎప్పుడైనా సరే గోప్యంగా నిర్వహించడం మనం గమనించవచ్చు. ఒక భారతదేశంలోనే కాదు, ఎక్కడైతే రేవ్ పార్టీ పుట్టింది అని నేను చెప్పానో యూకేలో, ఇప్పుడు గనక అక్కడ రేవ్ పార్టీ ఇట్లాంటిది పెట్టారనుకోండి అది ఇల్లీగల్. దానికి ఇంకా UME అని చెప్పి ట్యాగ్ చేస్తారు, అన్లైసెన్స్డ్ మ్యూజిక్ ఈవెంట్. అది 63(1) కింద క్రిమినల్ జస్టిస్ అండి. పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ 1994లో తీసుకొచ్చారు యూకేలో. అది ఇల్లీగల్ అక్కడ. అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వకుండా ఒక మ్యూజిక్ ఈవెంట్ ఎవరైనా సరే ఎక్కడైనా సరే కండక్ట్ చేశారా ఆటోమేటిక్ గా అది క్రిమినల్ అఫెన్స్ కిందికి వచ్చేస్తుంది. మీరు నార్మల్ మ్యూజిక్ ఈవెంట్ ఎక్కడైనా కండక్ట్ చేయండి, ఒక ఆడిటోరియం ఒక టౌన్ హాల్ పెట్టుకొని మ్యూజిక్ ఈవెంట్ మీరు కండక్ట్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వకుండా చేయండి. యూకేలో పోలీసులకు ఆ ఏరియా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తే ఇమ్మీడియట్ గా, అది రేవ్ పార్టీ అనే కాదండి, ఏ మ్యూజిక్ ఈవెంట్ అయినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గనక వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా గనక పెట్టారంటే క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. ఇక మరి అలాంటిది రేవ్ పార్టీ ఏ స్థాయి క్రిమినల్ అఫెన్స్ అవుతుందో చూడండి. సో డెఫినెట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు ఏం చేస్తారో తెలుసా, అడుగుతారు ఇది ఆల్కహాలిక్ పార్టీయా నాన్ ఆల్కహాలిక్ పార్టీయా, మొత్తం ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్కహాలిక్ పార్టీ అన్నారనుకోండి, నాన్ ఆల్కహాలిక్ పార్టీ అయితే ఎంతమంది అటెండ్ అవుతున్నారో దాన్ని బట్టి కొంతమంది పోలీసులను అక్కడ డిప్లాయ్ చేస్తారు. ఈవెన్ నేను అమెరికాలో కూడా నేను చూశాను. అమెరికాలో మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సభలు సమావేశాలు ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదండి, సాంస్కృతిక సమావేశాలు జరుగుతుంటాయి కదా, సెలబ్రిటీలు వస్తుంటారు బయట నుంచి. మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక గ్యాదరింగ్, ఒక సంక్రాంతి అయింది, ఒక దసరా పండగ అయ్యింది, అందరూ కలిసి అక్కడ తెలుగు వాళ్ళు చక్కగా మాట్లాడుకోవడము, ఒక హోలీ పండగ అయ్యింది, అందరూ కలిసి తెలుగు వాళ్ళు అక్కడ మేము వెళ్ళేవాళ్ళం. అందరూ కలిసి ఆ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పార్క్ లో అక్కడ పెట్టుకోవడము, ఆ హోలీకి సంబంధించినటువంటి ఈవెంట్, రకరకాల పాటలు, చిన్నపిల్లలందరూ వచ్చి పాటలు పాడుతూ ఉంటారు, సరదాగా ఒక ఫుడ్ ఈవెంట్ అదంతా కూడా అక్కడ పెడతారు. అందరూ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఫుడ్ తీసుకొని వస్తారు, ఇంటి నుంచో పులిహోరో పాయసమో బొబ్బట్లు ఏవో తీసుకొస్తారు, అక్కడ పెడతారు, అందరూ కలిసి తింటారు, చక్కగా ఫోటో దిగుతారు. తెలుగు అసోసియేషన్స్ అన్నమాట. ఇదేంటి ఇప్పుడు నేను చెప్తున్నది నాన్ ఆల్కహాలిక్ పార్టీస్, ఇవన్నీ కూడా నాన్ ఆల్కహాలిక్ పార్టీ జరిగినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. పోలీసులు అక్కడికి వస్తారు, కారు వచ్చి అక్కడ డిప్లాయ్ అవుతుంది, చూసుకుంటారు ఏంటి ఈవెంట్ ఏమేం జరుగుతుంది అంతా కూడా చూసుకొని వెళ్తారనమాట. కొంతమంది ఆల్కహాలిక్ పార్టీస్ ఇవన్నీ కూడా పెడతారు కదా, ఆల్కహాల్ పార్టీస్ పెడతారు కదా. సో ఆల్కహాలిక్ పార్టీ అనగానే నెంబర్ ఆఫ్ పోలీస్ని డిప్లాయ్ చేసే విధానం పెరుగుతుంది. ఎవరు ఆల్కహాల్ సప్లై చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి సప్లై చేస్తున్నారు, ఈ స్థాయిలో ఉంటుంది. అలాంటిది ఇక రేవ్ పార్టీ అనేసరికి యూకే కానీ యూఎస్ కానీ పోలీసులు అక్కడ వచ్చి కూర్చుంటారు. అసలు రేవ్ పార్టీ అన్న పేరే యూజ్ చేయరు చాలా చోట్ల. పోలీసులు అక్కడ వచ్చి కూర్చొని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరైనా మాదక ద్రవ్యాలు ఎవరైనా సప్లై చేసినట్టు అక్కడ తెలిసిందా, ఎవడు సప్లై చేస్తున్నాడు, ఎందుకు సప్లై చేస్తున్నాడు, అక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా తాగి ఏ స్థాయిలో ఊగుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఎవడు డ్రైవ్ చేస్తున్నాడు, ఈ స్థాయిలో వాళ్ళ మీద ఒక నిఘా అనేది ఉంటుంది. యూకేలో అయితే ఇక చాలా నిఘా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే రేవ్ పార్టీ అనే కల్చర్ పుట్టిందో, సో మాదక ద్రవ్యాలు ఒకసారి దేశం లోపలికి వచ్చే విచ్చలవిడిగా వెళ్తున్నాయంటే అది యువత యూనివర్సిటీస్ దాకా వెళుతుంది. చాలా దారుణంగా ఉంటుంది కదా పరిస్థితి. అందుకని మాదక ద్రవ్యాలకు సంబంధించి చాలా ఎక్కువగా పోలీసులు కాన్సన్ట్రేషన్ పెడతారు, తాట తీస్తూ ఉంటారన్నమాట. సో ఆ రకమైనటువంటి ఇది కావాలి. ఒక మ్యూజిక్ ఈవెంట్ జరుగుతుందంటే ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. మన భారతదేశంలో కూడా అండి అలా ఉండి ఖచ్చితంగా పోలీసులు అక్కడ డిప్లాయ్ అయ్యేటట్టు చూసుకోవాల్సిందే. సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఏం చేయకుండా ఎక్కడో ఫామ్ హౌస్ లో నేను పార్టీ పెట్టుకున్నాను, పార్టీ పెట్టుకుంటే ఎంతమంది వచ్చారు, నువ్వు నీ ఫ్యామిలీయా, కాదు కదా, నువ్వు 100 మందిని 200 మందిని అవుట్ సైడర్స్ నువ్వు పిలుస్తున్నావు. డెఫినెట్ గా అండి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, పోలీసులు అక్కడ రావాల్సిందే, ఉండాల్సిందే. ఇంకా రేవ్ పార్టీలో దారుణమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో చాలా చోట్ల రేవ్ పార్టీలో ఫస్ట్ లోపలికి వెళ్తుంటారు కదా వీళ్ళు సెలబ్రిటీలు అందరూ, అంటే ఎవరైతే రేవ్ పార్టీలో పాల్గొంటున్నారో వాళ్ళ సెల్ ఫోన్స్ మొత్తం తీసేసుకుంటారు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కానీ ఏమి ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమి ఉండడానికి వీలేదు. వాటన్నింటిని తీసి ఒక దగ్గర భద్రపరుస్తారు, తీసుకురావద్దని చెప్తారు. మేమే మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ మేమే చేస్తాం, మీకు మీ కార్ కూడా అవసరం లేదు, మేమే తీసుకొస్తాం, మీ సెల్ ఫోన్స్ అన్ని ఇంట్లో పెట్టేసేయండి, ట్యాబ్స్ ఏం తీసుకురాకండి, ఇంత స్ట్రాంగ్ గా చెప్తారు. వీళ్ళు లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఏమన్నా అన్ని ఆపేసేస్తారు.
సో ఎవరు లోపలికి వచ్చారు, ఎవరు బయటికి వెళ్ళారు ఏమీ తెలియకుండా. ఎందుకంటే ఎవరైనా ఈ సెలబ్రిటీస్లో వచ్చేవాళ్ళు కూడా ఎవరైనా సెల్ ఫోన్ తీసుకొచ్చి సరదాగా ఏదో వీడియోలు ఫోటోలు తీయాలి అనుకున్నా అవి తర్వాత బయటకు వచ్చాయంటే అందరూ రిస్క్ లో పడతారు కాబట్టి సో సెల్ ఫోన్స్ ట్యాబ్స్ ఏమి అలో చేయరు. అసలు ఆ స్థాయిలో ఉంది అని అంటేనే అక్కడ ఏ స్థాయి ఇల్లీగల్ దందాలు జరుగుతున్నాయో ఆలోచించండి, అర్థమవుతుంది కదా. సో ఈ రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు, ఇక భయంకరమైన మాదక ద్రవ్యాలు వాడడము. ఇప్పుడు వాటి పేరు కనుక నేను చెప్పానంటే, ఇప్పుడు నేను ఏ మాధ్యమంలో అయితే మాట్లాడుతున్నానో యూట్యూబ్ వాళ్ళ ముందు ఈ వీడియోను తొలగించే ప్రయత్నం చేస్తారు ఆ మాదక ద్రవ్యాల పేరు కనుక నేను చెప్పానంటే. అటువంటి భయంకరమైన మాదక ద్రవ్యాలను వినియోగించడము, ఇటువంటి విష సంస్కృతి రేవ్ పార్టీస్ లో జరుగుతూ ఉంటుంది. ఈ హిప్పీస్, ఈ హిప్పీ కల్చరు అక్కడి నుంచి మొదలైంది అన్నాం కదా. గోవా మన భారతదేశంలో చెప్పాలంటే అక్కడ నిరంతరము 1980s 1990s న్యూస్ పేపర్స్ మీరు తీసుకొని చూసినా సరే ఈ రేవ్ పార్టీస్ జరుగుతూ ఉండడము, నిరంతరం రేవ్ పార్టీసే. అందుకే చూసారా మీరు, మన దగ్గర కూడా యువత చాలా మంది గత 10-15 ఏళ్లుగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఓ గ్రాడ్యుయేషన్ లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తవుతున్న స్టూడెంట్స్ కానీ, వాళ్ళు గ్రాడ్యుయేషన్ లోనో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నా కానీ గోవాకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడం మీరు బాగా గమనించవచ్చు. చూసారా మీరు, అదే మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు గోవాకి వెళ్దామా, గోవానా అన్నది అసలు మా మైండ్ లో కూడా వచ్చేది కాదు. మామూలుగా వినేవాళ్ళం గోవాకి సంబంధించేది వినేవాళ్ళం తప్ప గోవాకి వెళదామా అన్న ఐడియానే ఉండేది కాదు. వేరే ఇంకెక్కడో నాగార్జున సాగర్ వెళ్దామా, లేకపోతే ఇంకెక్కడనో బెంగళూరు వెళ్దామా, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు తప్ప బాంబే వెళ్దామా, లేదు ఢిల్లీ వెళదామా, లేదు ఊటీ వెళదామా, లేదో సిమ్లా వెళదామా, ఇట్లాంటి చర్చలు ఉండేవి తప్ప, లేదు అరకు వ్యాలీ వెళ్దామా, ఇట్లాంటి చర్చలు ఉండేవి తప్ప గోవా వెళదామా అన్నటువంటి ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు ఎవరికి కూడా, అంటే మేము చదువుకుంటున్నప్పుడు కూడా. ఆ తర్వాత మీరు తీసుకుంటే ఎక్కువగా లాస్ట్ 10-15 years లో గోవా 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 ఎక్కువ పేరు వినిపిస్తూ ఉంటుంది స్టూడెంట్స్ మధ్య కూడా. ఏం చేస్తారా వీళ్ళు అని అంటే, గోవా కేంద్రపాలిత ప్రాంతం ఏ భాగం అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మందు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. తాగండిరా మామ తాగండి, ఊగండిరా మామ ఊగండి, ఇలా ఉంటుంది. ఆ గోవాకి వెళ్ళే బ్యాచ్ లో ఎవడో ఒకడు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి అలవాటు పడ్డవాడు, లేదా మాదక ద్రవ్యాలు ఎలా ఉంటాయో చూడాలి అనుకునేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఇక వాడితో మిగతా వెళ్ళినటువంటి గ్రూప్ లో ఇంకో 2-3 కూడా వాడు దీన్ని అంటించే ప్రయత్నం చేస్తాడు. పదండ్రా అక్కడ ఫుల్ విచ్చలవేడి శృంగారం ఉంటుంది, దాన్ని కూడా అందరూ రుచి చూడొచ్చు. అలాగే మధ్య మధ్యలో మాదక ద్రవ్యాలు ఉంటాయి, మందు ఉంటుంది, ఎవరు ఉండరు అక్కడ, పేరెంట్స్ ఉండరు, ఎవరుండరు పెద్దోళ్ళు, అక్కడ ఎవరు పోలీసులు కూడా రారంట, పట్టుకోరంట, ఫుల్ ఎంజాయ్ చేద్దాం కానీ ఇట్లా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. గోవాలో రెగ్యులర్ గా రేవ్ పార్టీస్ జరుగుతుంటాయి కాబట్టి 50 లక్షల రూపాయలు కోట్లు పే చేయవలసినటువంటి అవసరం లేదు అక్కడ. సో తక్కువ డబ్బుల్లో అక్కడ పని అయిపోతుంది అన్నట్టుగా కొన్ని గంటల రేవ్ పార్టీస్, 4 గంటలు 5 గంటల రేవ్ పార్టీస్ అట్లా ఉంటాయిరా అని చెప్పి తీసుకెళ్లడం, ఇట్లా రకరకాలుగా యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది. పైగా సినిమాలలో కూడా ఎక్కువ మాదక ద్రవ్యాలకు సంబంధించి చూపిస్తూ ఉండడము, దాన్ని గ్లోరిఫై చేయడం. మామూలుగా దాన్ని ఇది చెడు అని చెప్పి చూపించడం వేరు, గ్లోరిఫై చేసి చూపించడం వేరు. గ్లోరిఫై చేసి ఎప్పుడైతే చూపిస్తున్నారు అంటే హీరోలు కూడా ఎక్కువగా మందు తాగుతూ, మాదక ద్రవ్యాలు తీసుకుంటూ, స్మోక్ చేస్తూ, గంజాయి దమ్ములు లాగుతూ, రకరకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటూ చాలా క్యాజువల్ గా వాళ్ళు చూపించడం మొదలెట్టారనుకోండి, అది ఆబ్వియస్ గా గ్లోరిఫై అవుతూ ఉంటుంది. గ్లోరిఫై అవుతూ యువత మెదడు లోపల ఒక విషబీజం నాటినట్టుగా అవుతుంది. ఇక సెలబ్రిటీల పిల్లలు చాలా మంది గురించి చెప్పేదే ఉంది, ప్రముఖుల పిల్లల గురించి చెప్పేదే ఉంది, డాక్టర్స్ యొక్క పిల్లలు, కొంతమంది డాక్టర్స్ అంటే చాలా కష్టపడి వాళ్ళు సర్జన్స్ అయ్యి ప్రతి నెల కోట్లల్లో సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన హైదరాబాద్లో ఉన్నారు, కోట్లల్లో ఉంటుంది వాళ్ళ సంపాదన. చాలా కష్టపడతారు, ప్రాణదానం చేస్తూ ఉంటారు వాళ్ళు డాక్టర్స్. కానీ వాళ్ళ పిల్లల్లో, అందరూ డాక్టర్స్ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళ పిల్లల్లో కొంతమంది ఈ పాశ్చాత్య దేశాలలో చదువుకొని రావడం కావచ్చు, లేదు పైసలు విస్తృతంగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి తెలియదు. సో ఇట్లా రేవ్ పార్టీలలోకి వెళ్ళడం. అలాగే లాయర్స్ ఉన్నారు, గంటకు లక్షలలో ఫీ తీసుకునేటటువంటి లాయర్స్ ఉన్నారు, మన హైదరాబాద్ లో ఉన్నారు. కష్టపడతారు, న్యాయాన్ని కాపాడడానికి ఏం చేయాలి వాళ్ళ మెదడు మొత్తం దాని మీద పెడతారు. నిరంతరం ఏం జరుగుతోంది భారతదేశంలో, ఎక్కడెక్కడ ఏమేం కేసులు వచ్చాయి, సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది, ఎక్కడెక్కడ ఏ పట్టుకురావాలి, అంతా మేధో మదనం చేస్తుంటారు లాయర్స్. వాళ్ళల్లో అంటే కొంతమంది లాయర్స్ యొక్క పిల్లలు, తండ్రులు ఏమో ఇంత కష్టపడి సంపాదిస్తుంటే దాన్ని ఎట్లా అరగదీయాలి, డబ్బు ఏముంది, తండ్రులు కూడా గారాబము, తల్లులు డబ్బులు ఇవ్వడము, పాకెట్ మనీ కింద తీసుకెళ్లిపోయి ఇట్లాంటి కార్యక్రమాలలో కొంతమంది దిగుతూ ఉండడం, లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ను లాగుతూ ఉండడం. అలాగే రాజకీయ పార్టీలు రకరకాలు ఉన్నాయి, ఆ నాయకుల యొక్క కొంతమంది పిల్లల గురించి ఇక మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఇటువంటివన్నీ అండి విస్తృతమైనటువంటి ధోరణి. ఆ రేవ్ పార్టీలలో ఒక యానిమల్ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఒక వైల్డ్ బిహేవియర్ ను వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు అన్నది చాలా మంది రేవ్ పార్టీలలో దొరికినటువంటి వాళ్ళు పోలీసులకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వైల్డ్ బిహేవియర్ అంటే
వాళ్ళ శృంగారానికి సంబంధించి కానీ, తాగుడుకు సంబంధించి కానీ, స్వేచ్ఛకు సంబంధించి కానీ ఒకరు చాలా మందితో రకరకాలుగా శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేయడం యానిమల్ చేస్తుంది. జనరల్గా ఒక డాగ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలుసు. డాగ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటాం, కుక్క. అదే వేరే వాటి ఎగ్జాంపుల్ మనం తీసుకోలేం. వాటికి మళ్ళీ కొన్ని రకాల జంతువులకు వాటి పార్ట్నర్ వాటికి ఉంటుంది. ఆ పార్ట్నర్ని దాటి మరో పార్ట్నర్ దగ్గరికి అంత ఈజీగా వెళ్ళనటువంటి జంతువులు కూడా ఉన్నాయి. కానీ కుక్కకు సంబంధించి మనం తీసుకొని చూస్తే దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు తింటుంది. ఎన్ని కుక్కలతో పడితే అన్ని కుక్కలతో అది విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటుంది. విచ్చలవిడి అనే పదం మనం కుక్కకు వాడలేంలేండి, అది దాని బిహేవియర్. బట్ మానవులకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కొలాప్స్ అవ్వకుండా ఉండడం కోసం తయారు చేసుకున్నటువంటి రకరకాల నియమాలు ఉన్నాయి. వాటికి రెస్పెక్ట్ ఇస్తూ బతకాల్సినటువంటి అవసరము సంఘజీవిగా ఉన్నటువంటి మానవుడికి ఉంది. కానీ దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేయడము ఈ రేవ్ పార్టీ కల్చర్లో మనకు ప్రధానంగా దాని ఐడియాలజీలో కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి చట్టవిరుద్ధమైన, అంటే లీగల్ ఆస్పెక్ట్స్లో చూస్తే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు విస్తృతంగా విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఇక హద్దులు లేని ముద్దులు, ఎవరిని పడితే వాడు, ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని, ఏ అమ్మాయి ఎవరిని పడితే వాడిని ముద్దులు పెట్టుకోవడం నుంచి స్టార్ట్ అయ్యి విచ్చలవిడి, ఒక రకంగా వ్యభిచారం అనాలి, విచ్చలవిడి వ్యభిచారం స్థాయికి వెళ్ళడం. అంటే ఎవరి దగ్గర అయితే పిచ్చగా డబ్బు ఉంటుందో దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి అనేది తెలియక, మంచి పనులకు ఎలా ఖర్చు పెట్టాలి అనేది తెలియక, లేదు దానికి ఎందుకులే నేను ఖర్చు పెట్టడం, నా సొంత అవసరాలు, నా శారీరక అవసరాలు, కోరికలు విచ్చలవిడిగా తీర్చుకోవడానికి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆలోచించేవాళ్ళు. అలాగే ఇంతకుముందు వయసు, అంటే పెద్ద వయసు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాం. కేవలం యువత 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 అని చెప్పాను, ఆ పదాన్ని 100 సార్లు అనాల్సిన అవసరం లేదు. పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా, 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు, 50 నుంచి 60 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది దొరుకుతుంటారని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే, అందులో వాళ్ళ పార్ట్నర్తో శృంగారం చేయలేనటువంటి వాళ్ళు, రకరకాల శారీరక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళకి మాదక ద్రవ్యాలు ఇచ్చి పెయిన్స్ అవన్నీ ఏం లేకుండా చేసి వాళ్ళని ఒక లోకంలో ఉంచేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళు శృంగారం చేసేసి, యువకులకు పెద్ద వయసు స్త్రీలతో శృంగారము, లేదు పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు చిన్న వయసు అమ్మాయిలతో శృంగారం చేయడము, ఇటువంటివన్నీ కూడా, ఇటువంటి విచ్చలవిడి తనమంతా కూడా రేవ్ పార్టీస్లో నిస్సందేహంగా ఉంటుంది. అందులో మరో వాదన లేదు, మరో మాటే లేదు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పానే మెనూ అని చెప్పి ఉంటుంది అని చెప్పి, రకరకాల రేవ్ పార్టీల మెనూ రకరకాలుగా డిఫైన్ చేసి పెట్టుకొని ఉంటారనమాట. అక్కడ విడివిడిగా రూమ్స్ ఉన్నాయా లేదా, విడివిడిగా రూమ్స్ లేకపోతే ఏం చేస్తారు, ఏ టైం నుంచి ఏమేమి రన్ అవుతుంది, ఏమేమి మ్యూజిక్ రన్ అవుతుంది, ఏమేం చేస్తారు, ఇవన్నీ కూడా అండి వాళ్ళ మెనూకి సంబంధించి ఒక ప్రైవేట్ నెట్వర్క్ లాగా తయారు చేసుకొని, లేదు వర్బల్గా ఒకరి నుంచి ఒకరికి చెప్పుకోవడం, ఇగో ఇట్లుంటుంది రేవ్ పార్టీ, ఇవి ఉన్నాయి, ఇందులో ఇంత పే చేయండి అని చెప్పి మొత్తానికి ఒక 3-4 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకొని, లొకేషన్ ప్లాన్ చేసుకొని చేస్తుంటారు. కాకపోతే ఎక్కువ మంది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, పోలీసులను కూడా అండి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పోలీసులు కూడా డెఫినెట్ గా అండి చాలా చోట్ల స్ట్రాంగ్ గా వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ మీద ఉండే ఒత్తిళ్లు పాపం వాళ్ళకు ఉంటాయి. రకరకాల రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పిల్లలు, లేకపోతే ఇంతకుముందు మాట్లాడాను పెద్ద పెద్ద లాయర్స్, డాక్టర్స్, వాళ్ళ పిల్లలు, ఇట్లా సెలబ్రిటీలకు సంబంధించి కానీ, సెలబ్రిటీలు లేదా సెలబ్రిటీల పిల్లలు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఉండేసరికి పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఆ షారుఖ్ ఖాన్ కొడుకుకు సంబంధించి మనం చూసాం, రేవ్ పార్టీలో దొరికాడు అని విస్తృతంగా చాలా కథనాలు వచ్చాయి, మాదక ద్రవ్యాలు తీసుకున్నాడు, అవన్నీ కూడా తర్వాత దాన్ని, ఆ కేసును నిర్వీర్యం చేయడానికి రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ పిల్లవాడితో పాటు ఇంకా చాలా మంది పిల్లలు వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళేం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కేవలం మనకు సెలబ్రిటీ కనిపిస్తున్నాడు కదా అతను మాత్రమే గొప్ప అనుకోవడానికి వీల్లేదు. కనిపించని సెలబ్రిటీలు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్టర్స్, లాయర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా అండి చాలా ఒత్తిడి, రకరకాల ఒత్తిళ్లు, డబ్బు పరమైన ఒత్తిళ్లు కానీ, ఎన్ని ఒత్తిళ్లను పోలీసులు ఎదుర్కోవాలి. ఇట్లాంటి ఒత్తిళ్లు, మాట వినకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడాలు, పై అధికారుల చేత బెదిరించడాలు, ఇట్లా చాలా ఉంటాయి. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించిన, పెద్ద తలకాయకి సంబంధించిన పిల్లోడు అందులో ఉన్నాడంటే చాలండి, ఇమ్మీడియట్ గా ఆ కేసును ఎలా నిర్వీర్యం చేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నం చేయడం, ఇవి జరుగుతూ ఉంటాయండి. మెయిన్ ఈ రేవ్ పార్టీ లోపల ఉన్నది ఏంటంటే హద్దు దాటి ప్రవర్తించడము, నియమాలు బ్రేక్ చేయడము. అసలు ఇంతకుముందు మనం మాట్లాడాం, హిప్పీలు, జిప్సీలు, ఇంకా రకరకాలు ఉన్నారులేండి. అందులో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే నియమాలన్నింటినీ బ్రేక్ చేసి మనం ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేయడము, ఇదన్నమాట.
అంటే మన మధ్య జాత్యహంకారం ఉండకూడదు, నల్లవాడు తెల్లవాడు అన్న భేదం లేదు. ఇక్కడి నుంచి అన్ని మాట్లాడుతూ పక్షపాతం ఉండకూడదు, లింగభేదం ఉండకూడదు, ఆడామగా అన్న తేడా కూడా ఉండకూడదు, నియమాలు ఉండకూడదు, మన మధ్య ద్వేషం ఉండకూడదు, అంతా ప్రేమే ఉండాలి. ఈ డైలాగ్ నుంచి మొదలు. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ అనేది పాయింట్. వేరే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లడం అంటే ఏంటండి? మాదక ద్రవ్యాలు ఇచ్చి, మందు తాగించి, ఎవరితో పడితే వాడు ఎట్లా పడితే అట్లా విచ్చలవిడి శృంగారం చేయడం, ఈ రకమైనటువంటి దానిలోకి తీసుకెళ్లడం. అక్కడ ఆ రేవు పార్టీలలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాదక ద్రవ్యాలకు బానిసలై ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. లేదు రేవు పార్టీలలో కొత్తగా మాదక ద్రవ్యాలు తీసుకొని అక్కడి నుంచి మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి ఇక వాడు ఏం చేస్తున్నాడు అన్నటువంటి స్పృహ కూడా లేకుండా వాడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన దయనీయమైన స్థితి వాడికే కలుగుతుంది, వాడికి తెలియకుండా. సో ఇదండి జరుగుతోంది. పాశ్చాత్య సంస్కృతి నుంచి డంప్ అయినటువంటి వావి వరసలు లేనటువంటి ఈ రేవ్ పార్టీల నీచమైనటువంటి దుష్ట సంస్కృతికి ఎంత దూరంగా తమ పిల్లలను ఉంచగలిగితే తల్లిదండ్రులు అంత ధన్యులు. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు అని మాత్రమే అనలేను, పెద్ద వయసు వాళ్ళు 50 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే వాళ్ళకి అంత మంచిది. ఎందుకంటే సంవత్సరాల తరబడి తెచ్చుకున్నటువంటి పేరు ఇటువంటి పార్టీలకు అటెండ్ అయ్యి అనవసరంగా వాళ్ళ పేరు వాళ్లే పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పార్టీలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయడం. అది ఏం పార్టీ? ఆల్కహాలిక్ పార్టీయా, నాన్ ఆల్కహాలిక్ పార్టీయా? ఈ సెలబ్రిటీలలో కూడా కొంతమంది ఈ మందులు తాగే అలవాటు ఉన్న వీళ్ళు ఉంటారు కదా, ఏ రకమైనటువంటి పార్టీ అది? ఏం చేస్తున్నారు? అది క్లోజ్డ్ సర్క్యూట్లో అవుతున్నటువంటి పార్టీయా, చాలా ఓపెన్గా ఉన్నటువంటి పార్టీయా? ఇది లీగల్గా జరుగుతున్నటువంటి పార్టీయా, ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నటువంటి పార్టీయా? ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా సెలబ్రిటీస్ అండి. ఇక ఈ రేవ్ పార్టీకి సంబంధించి, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఏమేం చేస్తారు, ఏమేం ఒత్తిళ్లు ఉంటాయి, పోలీసుల మీద ఏం ఒత్తిళ్లు ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత గమనిద్దాము, చూద్దాము. బట్ రేవ్ పార్టీలో దొరికినటువంటి సెలబ్రిటీలకు మాత్రమండి డెఫినెట్గా కొన్ని సంవత్సరాల వరకు మాత్రం దెబ్బ డ్యామ్ షూర్గా తగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ జనాలు మర్చిపోతారేమో, న్యూస్ పాత పడిపోతుందేమో. అంతకుముందు కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసు వచ్చింది, కొంతమందిని తీసుకెళ్లారు, టెస్ట్ చేశారు పోలీసులు. అది ఏమైంది ఇంతవరకు మనకు తెలియదు. మన హైదరాబాద్కు సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్, టాలీవుడ్కి సంబంధించిన సెలబ్రిటీస్ చాలా పేర్లు వచ్చాయి. అందులో ఎవరు తీసుకున్నారు, ఏం జరిగింది ఏంటి కూడా తర్వాత బయటకి రాలేదు. అది ఏదో నడుస్తున్నట్టుంది కేసు, కానీ అసలు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అప్పుడైతే ఫుల్ హంగామా చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిగింది, మేము ఇది చేస్తాం అది చేస్తాం, తర్వాత ఏదో షార్ట్ ఫిలిం అది ఇచ్చాము, షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పెట్టాము అన్నారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా. ఈ టాలీవుడ్ వాళ్ళు ఏంటంటే చేశారు అప్పుడు హంగామా. ఆ తర్వాత ఆ కేసుకి సంబంధించి అసలు ఎంత ఇంపార్టెంట్ కేసు అది, అసలు ఏం జరిగింది అన్నది ఉండొచ్చు. ఆ కేసు నడుస్తుందేమో, క్లోజ్ అవ్వలేదేమో, కానీ ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి. జనరల్గానే ఈ పాశ్చాత్య దేశాలలో మనం మెచ్చుకోదగినటువంటి పాయింట్ ఒకటి ఉంది, ముఖ్యంగా అమెరికాలో మెచ్చుకోదగినటువంటి పాయింట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఏమన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేసు ఒకటి ఉందనుకోండి, ప్రైవేట్ కేసెస్ పక్కన పెట్టండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే డెఫినెట్గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ప్రజలకు ఆ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయి, ఎక్కడి దాకా ఆ కేసు వచ్చింది, ఏ డైరెక్షన్లోకి వెళుతుంది అన్నది చెప్తారండి ఓపెన్గా. మీడియా ముందుకు వచ్చి వాళ్ళకు ఒక స్పోక్స్ పర్సన్ ఉంటారు, పోలీసులకు ఒక స్పోక్స్ పర్సన్ ఉంటారనమాట. ప్రతి స్టేట్లో, ఈవెన్ ప్రతి టౌన్లో కూడా స్పోక్స్ పర్సన్ ఉంటారు. పోలీసులు అందరూ వచ్చి మీడియాతో మాట్లాడుకుంటే ఎవరు కూర్చోరు, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే. మీడియాతో చర్చించడం కానీ, మీడియాను ఇన్వాల్వ్ చేయడం కానీ, ఓపెన్ డిస్కషన్స్ పెట్టడం కానీ పోలీసులు ఎవరు చేయరు. ఆ స్పోక్స్ పర్సన్ వచ్చి నిలబడి అదే పర్సన్ మాట్లాడుతూ ఉంటాడు మీడియా ముందు వచ్చి, ఇదిగోండి ఇంతవరకు జరిగింది, ఇంతమంది దొరికారు కదా ప్రముఖులు, ఇగో మాదక ద్రవ్యాల కేసు ఇంతమందికి జరిగింది, ఇగో 20 మందికి శాంపిల్స్ తీసాం. మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చి, అయ్యా 20 మందికి శాంపిల్స్ మేము తీస్తే అందులో 7 మందికి పాజిటివ్గా దొరికింది, ఈ 13 మందికి నెగిటివ్గా ఉంది. ఈ 7 మందికి ఎవరికైతే పాజిటివ్గా దొరికిందో వాళ్ళ మీద ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మళ్ళీ తర్వాత వస్తారు 3 నెలల తర్వాత, అయ్యా ఆ 7 మంది లోపల 4 బాధితులు, బలవంతంగా దాంట్లోకి లాగబడ్డవాళ్ళు, వాళ్ళకి ఏ సంబంధం లేదు. 3 ఖచ్చితంగా ఇందులో ఉన్నారు, పెడ్లర్స్ గా కూడా ఉన్నారు. సో వాళ్ళ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇక వాళ్ళకి ఫలానా మెక్సికో ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది, మళ్ళీ వస్తారు. అట్లా ప్రతి 3 నెలల ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. శిక్షలు పడతాయి, శిక్షలు పడకుండా తప్పించుకోవడం అనేది ఉండదండి. శిక్షలు డెఫినెట్ గా పడతాయి. అమెరికా లాంటి దేశాలలో ఇగో ఈ శిక్షలు పడుతుంది, ఈ శిక్ష పడేలా ఉంది, అది కూడా మాట్లాడతారు. కోర్టు ప్రొసీడింగ్ ఇమ్మీడియట్ గా అయిపోగానే మళ్ళీ వచ్చేసి ఇగో వీళ్ళకి ఈ శిక్షలు పడ్డాయి, ఇది జరిగింది, వీళ్ళకేమో కౌన్సిలింగ్ ఇచ్చాము, 4 కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను ఫలానా సెంటర్కి పంపించాము అని చెప్పి చెప్తారు. అవేవి కూడా మన దగ్గర జరగకపోయేసరికి ఏదైనా ఒక కేసు ఇప్పుడు రాగానే, ఇప్పుడు రేవ్ పార్టీ బెంగళూరు ఉంది, హంగామా ఉంది మీడియాలో. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేయడం, కేసు నడుస్తూ ఉంటుంది. కేసు అంత ఈజీగా క్లోజ్ అవుతుంది, నడుస్తుంటుంది. బట్ ఏం జరుగుతుంది అనేది తెలియనటువంటి పరిస్థితి. తెలిసి సీరియస్గా శిక్షలు పడ్డాయి అని చెప్పి తెలిసింది అనుకోండి,
డెఫినెట్గా ఇవన్నీ జరిగాయని చెప్పి ప్రజలకు తెలిసిందంటే ఆ తర్వాత వాళ్ళు భయపడతారు. నెక్స్ట్ ఎవరైనా సెలబ్రిటీస్ వెళ్ళాలన్నా. లేకపోతే ఏమవుతుందంటే ఏముందిలే పెద్ద పెద్ద వాళ్ళు దొరికారు అని బయటపడ్డారు, మనం ఏముందిలే, ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ సెలబ్రిటీస్లో మనం చూడొచ్చు చాలా మందిలో. లేకపోతే ఒక్క సంఘటన జరిగిందనగానే మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు ఇంకో సంఘటన కనిపించడానికి వినిపించడానికి కూడా ఆస్కారం ఉండకూడదు మీడియాలో. బట్ వితిన్ 10 years, లాస్ట్ 10 years, లేదు లాస్ట్ 5 yearsలో చూడండి మీకు ఎన్నెన్ని సంఘటనలు మీకు కనిపిస్తున్నాయో. అది కూడా మన హైదరాబాద్లో, మన హైదరాబాద్ సెలబ్రిటీస్ ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో దొరకడం, ఇవన్నీ చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి, చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది నెక్స్ట్ సమాజానికి. సో రేవ్ పార్టీస్ అంటేనే ఇదండి జరుగుతోంది. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.